ప్రకృతి అందాలు, పచ్చని చెట్లు, కొండల మధ్య వెలిసిన అమ్మవారు ధారాళమ్మ తల్లి భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రతినిత్యం పూజలందుకుంటూ విరజిల్లుతోంది. 3 రాష్ట్రాల నుంచి భక్తులు వస్తూ తమ మొక్కులు చెల్లించుకుంటారు. అల్లూరి జిల్లా జీకే వీధి మండలం దారకొండ గ్రామం వద్ద ఈ దారాళమ్మ తల్లి ఆలయంలో మాత్రం భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదు. గుడి ఎండోమెంట్లో ప్రభుత్వ నిర్వహణలో ఉంది. భక్తులు భారీగా వస్తూ కానుకలను సమర్పిస్తున్నారు. అయినా భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇక ఆలయం పునర్నిర్మించాల్సిన పరిస్థితి ఉన్నా ఏ అధికారికి పట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంతో మంది భక్తులు వచ్చి దర్శనాలు చేసుకుంటున్న వీఐపీలు, వీవీఐపీలు అమ్మవారి దర్శనానికి వస్తున్నా ఆలయంలో మాత్రం సౌకర్యాలనేమి స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కొత్త అమావాస్య, ఉగాది పండుగ సమయాల్లో నిర్వహించే పట్టపోతు జాతరకు భక్తులు పోటెత్తారు. దశాబ్దాలుగా ఈ ప్రాంతం ఆధ్యాత్మిక కేంద్రంగా పేరు తెచ్చుకుంది. కానీ ఇక్కడ సౌకర్యాలే మెరుగుపడటం లేదు. దేవాలయ పరిస్థితి చూసి భక్తులు ఆవేదన చెందుతున్నారు. గత మేము 5 సంవత్సరాల నుండి అమ్మవారి గుడికి వస్తున్నామండి. కానీ ఎటువంటి డెవలప్మెంట్ కూడా లేదు సార్. తాగడానికి మంచినీళ్ళు కూడా సౌకర్యం లేదు. అసలు ఇండిమెంట్ వారు అసలు పట్టించుకోవడం లేదు. అసలు ఈవో గారు కూడా లాస్ట్ ఇయర్ మేము వచ్చినప్పుడు కూడా ఇచ్చేస్తాం అన్నారు. కానీ ఏ డెవలప్మెంట్ కూడా లేదండి. టాయిలెట్స్ కూడా ఇంకా అసలు నీట్నెస్ లేదండి. అసలు ఏం కూడా డెవలప్మెంట్ ఏం కోరుకోవడానికి ఏం కనబడలేదు. అసలు గుడి కూడా మొత్తం అంతా పిచ్చిలుడిపోతుందండి. అంత టెంపుల్ కూడా మొత్తం అంతా అండి. అసలు ఏమి కూడా పెద్దగా చూపించడం లేదండి. ఎవరు కూడా దీని మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఈవో గారు కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చేసేస్తామండి, అది ఇచ్చేసేస్తామండి, టాయిలెట్ కట్టించేస్తామండి, టైల్స్ చేయించేస్తామండి అని చెప్పేసి అన్నారు. కానీ ఇండిమెంట్ కూడా ఏ రోజు కూడా పట్టించుకోవడం కనపడలేదు సార్. మేము గత 5 ఇయర్స్ నుంచి కూడా వస్తున్నామండి. కానీ అమ్మవారు చాలా మహిమగల తల్లి అండి. అమ్మవారికి తలంచుకుంటే ఏదైనా సరే పని జరుగుతుందండి. చాలా ఇదండి అమ్మగారు అంటే మాకు చాలా నమ్మకం అండి. దయచేసి ఈ ఇండిమెంట్ కూడా పట్టించుకొని కొద్దిగా డెవలప్ చేస్తారని మేము కోరుతున్నాం. నిత్యం అమ్మవారి గుడికి వస్తూనే ఉంటాను. కానీ ఈ అమ్మవారి గుడి మాత్రం ఎవరికి బాధ్యత తీసుకోవడం లేదు. ఆ ఇండిమెంట్ వాళ్ళు తీసుకొని మరి ధర్మసంధానం అయిపోయింది. తుని వాళ్ళు ఉండేటప్పటికి మాత్రం బాగానే జరిగాయి. ఈ బాధ్యత ఇండిమెంట్ వాళ్ళు తీసుకొని డబ్బులు సంవత్సరం ఒక 5 లక్షల రూపాయలు తీసుకెళ్ళిపోతారు. కాబట్టి అసలు ఏం పట్టించుకోవట్లేదు. వాటర్ లీక్ అయ్యి మొత్తం కనీసం భక్తులు వర్షాకాలం అయితే ఉంచలేని పరిస్థితిలో ఏర్పడ్డాయి. కానీ ఎందుకలా ఏర్పడదు? కారణం ఏర్పడ్డారు. ఈ కనీసం ఈ డబ్బులు కనీసం మరి ఎక్కడ పెడతారు, ఏం చేస్తారు? కనీసం లోన్ ఇస్తామంటారు, ఏదో 1 కోటి రూపాయలు చేస్తామంటారు, 50 లక్షలు చేస్తామంటారు. నెల రోజులు ఆగమంటారు. నెల రోజులు లేదు, సంవత్సరం లేదు. ఇప్పుడు 4 సంవత్సరాలు కూడా పడుతున్నాం. ఇప్పుడు వారికి ఇవ్వడం. ఈ సంవత్సరం మాత్రం కంపల్సరీ మాకు అగ్రిమెంట్ రాసేయాలి. ఆ ఉండి తీసేటప్పుడు మాత్రం కనీసం కూడా ఇక్కడ వస్తుందో లేదో తెలియట్లేదు. కానీ నాకు ఈవో ద్వారా మాత్రం కంపల్సరీ అగ్రిమెంట్ రాసేయాలి. ఆలయం పైకప్పు పెచ్చులుడి కింద పడుతున్నాయి. వర్షాకాలం వస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో భక్తులు భయంగా దారాళమ్మ తల్లిని దర్శించుకుంటున్నారు. ఎప్పుడు పైనుండి సిమెంట్ పెచ్చులు పడతాయో అనే టెన్షన్లో ఉంటున్నారు. ఈ పరిస్థితులలో మనస్ఫూర్తిగా తల్లిని దర్శించుకోలేకపోతున్నామని భక్తులు ఆవేదన చెందుతున్నారు. ప్రతి నెలకు ఒకసారి వస్తామండి. వచ్చినప్పుడు దర్శనానికి వచ్చినప్పుడు ఆ స్లాబ్ మరమ్మతులు అవి పెంకులు పడిపోయేలా ఉన్నాయి సార్. అందువల్ల మాకు ఆ స్లాబ్ ఈ ఎన్డీఓలందరూ కూడా ఇవన్నీ సక్రమంగా చేయాలని కోరుకుంటున్నామండి. తర్వాత ఇక్కడ సరైన ఎండోమెంట్ తాలూకులందరూ కూడా ఈ చర్యలు తీసుకోవాలండి. ఆ స్లాబ్ పెచ్చలుగా ఊడిపోయేలా ఉన్నాయండి. తర్వాత ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా మంచి సౌకర్యాలు కల్పించాలని ఎన్డీఓలందరినీ కూడా మేము కోరుతున్నామండి. మేము తుని నుంచి ఎక్కువ వస్తామండి. వారానికి ఎక్కువ వచ్చే వాళ్ళు ఉన్నారండి. నెలకి మేము అలా కంపల్సరీ వస్తూనే ఉంటామండి. ఈ దారంటే ప్రతి సంవత్సరం కూడా భద్రాచలం కూడా ఇలా చూసుకొని భద్రాచలం కూడా కళ్యాణికి వెళ్తున్నామండి. ప్రతి సంవత్సరం కూడా మేము అలా వారానికి, నెలకి, సంవత్సరానికి అలా పోతూ ఉంటామండి. సరైన చర్యలు తీసుకోవాలని మేము కోరుచున్నాం. బాగా ఇప్పటికీ 10 సంవత్సరాల నుంచి గోపాలకృష్ణ చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు వచ్చాను నేను, మళ్ళీ ఇప్పుడే వచ్చాను. బాగా డ్యామేజ్ అయిపోయింది. ప్రమాదం జరిగితే దానికి బాధ్యులు వారు ఎంగేజ్మెంట్ వారా లేకపోతే బాధ్యత.
ఎండోమెంట్ ఆధీనంలోకి వెళ్లిన తర్వాత ఈ దేవాలయ పరిస్థితి మరింత దారుణంగా తయారైందని భక్తులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ కొత్త దేవాలయం కట్టి అభివృద్ధి చేయడానికి గతంలో దేవాదాయ శాఖ 50 లక్షల నిధులు మంజూరు చేసింది. ఆ నిధులు ఏమయ్యాయో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. స్థానికులు, భక్తులు, కొందరు సిబ్బంది ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులలో చలనం లేదని ఆరోపిస్తున్నారు. దేవాలయానికి అదే ఎండోమెంట్ నుండి అధికారులు కూడాను దీన్ని శ్రద్ధ చూపించి దీన్ని వెంటనే పునర్నిర్మిస్తారని కోరి ప్రార్థిస్తున్నాము. ఇక్కడ అన్ని సెటిల్ అయ్యి కట్టారు కానీ నీటి వచ్చత లేదండి. మేము కొలాయిలు వేసి నీరు అది బాగా ఉంటాయి. ఇంకా జనాలు రావడానికి అన్నిటికీ చాలా సౌకర్యంగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. అది గుడి కూడా డెవలప్ చేయాలండి. గుడి కూడా కొద్దిగా స్లాబ్ సీలింగ్ కూడా ప్రతి వర్షం వస్తే కారిపోతుంది. ఇక ఆలయ ఈవో అభివృద్ధిపై తన వర్షన్ వినిపించారు. గతంలో ఆలయానికి 50 లక్షలు మంజూరు అయినట్లు తెలిపారు. ఆ నిధులు ఆలయానికి సరిపోవని ₹1 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు ఈవో సాంబశివరావు తెలిపారు. ఆ నిధులు వస్తే తప్పకుండా అభివృద్ధి చేస్తామంటున్నారు ఈవో. ప్రతి ఏటా ఈ ధారాలమ్మ తల్లి హుండీ ద్వారా లక్షల రూపాయల ఆదాయం వస్తుందని, ఆ నిధులు ఎక్కడికి వెళ్తున్నాయో అర్థం కావడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రకృతి అందాల మధ్య వెలసిన ఈ దారాలమ్మ తల్లి ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిందే అంటున్నారు భక్తులు. కానీ కనీస మరమ్మతులకు కూడా నిధులు కేటాయించకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఎండోమెంట్ అధికారులు, జిల్లా యంత్రాంగం స్పందించి అమ్మవారి ఆలయంలో సౌకర్యాలు కల్పించి ఆలయాన్ని పునర్నిర్మించాలని కోరుతున్నారు భక్తులు. మన అమ్మవారి గుడికి గత 5-6 సంవత్సరాలు అవుతుంది సరే, ఎండోమెంట్ వాళ్ళు వారికి పట్టించుకోవట్లేదు. గుడి మొత్తం కారిపోతుంది. ప్రజెంట్ ఇదో చేస్తాం అదో చేస్తాం అని కాలం గడిపేస్తున్నారు. ప్రజెంట్ దానికి తక్షణమే ఎండోమెంట్ ఈవో గారు వెంటనే దానికి నిర్ణయం తీసుకుని వెంటనే చేయించే బాధ్యత చేస్తారని కోరుతున్నాం. వస్తుంటాం మేము. అలాగే వర్షాకాలం వచ్చినప్పుడు ఆ స్లాబ్ కారిపోవడం, పిచ్చులు పడిపోవడం ఇటువంటి జరుగుతున్నాయండి. పైన బరకం కప్పుకుండి పద్ధతి వచ్చేస్తుంది. అక్కడికి దాని ఎండోమెంట్ వరకు చర్య తీసుకుని మా మీద దయచేసి భక్తుల గురించి దానికి ఏదో చేయాలని కోరుతున్నాం.